ఎంపీ ఎలక్షన్స్ మే 13 తారీఖు ఉన్నాయి కదా. నేను తూరుకొనే ఉండా కానీ బీజేపీ వస్తుంది. ఎందుకే? బీజేపీ కంపల్సరీ. మోడీ కరెక్ట్ మాట్లాడతాడు. ప్రామిస్ గా అంటున్నా. నెత్తిమీన టోపీ ఉండేది, గడ్డ ఉండేది అని మా కాదే. మీరు ముస్లింస్ బీజేపీ అంటే నచ్చదుగా మీకు ముస్లింలకు? అవన్నీ దొంగ కొడుకు అసద్ గడు ఏమన్నా ఇచ్చిండా? 1 రూపాయి ఏమన్నా రోడ్ వేసిండా? పేదల పెళ్లికి ఏమన్నా ఇచ్చిండా? ఒక మాట సార్. ఇంకా వాడు కేసీఆర్ అన్న కళ్యాణ లక్ష్మి అది ఇది ఇచ్చిండు. ముస్లిం అంటే వ్యతిరేక అందరు లేకుంటారు. వాళ్ళు ఉగ్రవాదులు, వాళ్ళు వీళ్ళు దొంగ దోషులు వాళ్ళు ఉంటారు. ఏం చేసిండు మోదీ? దేశానికి మంచిగా చేసిండు. ఇప్పుడు మీ దాంట్లో కూడా బీజేపీ సపోర్ట్ చేసిన ఉన్నారు. అయితే నమ్మరు, మంది నమ్మరు. తుర్క కొడుకున్నాడు బీజేపీ నేస్తాడో లేదో అనుకుంటా. మనిషి గెరక అంతేనా? ఇప్పుడు మనోహర్ రెడ్డి అంటావు, రాజగోపాల్ రెడ్డి అంటావు, వాళ్ళు అంటారు కూనం లేదు, గొత్తు లేదు. మోడీ అందరికి ఆశీర్వాదం ఇచ్చిండు. ఆ ఫ్రీ గ్యాస్ ఇచ్చిండు, సబ్సిడీ గ్యాస్ ఇచ్చిండు. ఇంతకు ముందు 15 అందరికి ఇచ్చిండు. దేశాన్ని కాపాడుతున్నాడు. ఏడు పడరాని కొడుకులు, దొంగ దోపిడీ కొడుకులు అంటావు. నువ్వేమన్నాను? సో నువ్వు మాత్రం నరేంద్ర మోదీకి ఓటు. ఇక్కడ తెలుసా మరి బీజేపీ నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి పోటీ చేస్తుండు, కాంగ్రెస్ నుంచి రంజిత్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ నుంచి కాసానికి కావాలి అంతే. అభ్యర్థితో